నేను ఎన్నడూ ఊహించలేదు. ఫస్ట్ నా సండే స్కూల్ బిడ్డలు ఎవరంటే నా బిడ్డలే. నా బిడ్డలు నేనే కూర్చోబెట్టి ఇంట్లో వాళ్ళకి నేను స్టోరీస్ చెప్తాను. బైబిల్ స్టోరీస్ నేను నా వంతు, నా బాధ్యత. బ్రదర్ వచ్చేసి బుక్స్ ఆఫ్ బైబిల్ ఎక్కువ వాళ్ళకి కాన్సన్ట్రేటెడ్ గా వాళ్ళని కూర్చోబెట్టుకుని వాళ్ళకి ట్రైనింగ్. ఇప్పటికీ కీర్తనల గ్రంథము 10 అధ్యాయాలు వాళ్ళు చూడకుండా చెప్పేసేయగలరు. బుక్స్ ఆఫ్ ద బైబిల్ చెప్పగలరు. అట్లా బ్రదర్ ఎక్కువ వాక్యం నేర్పిస్తా ఉండేవాళ్ళు. నేనేమో స్టోరీస్, సండే స్కూల్ సాంగ్స్. మా ఇంట్లోనే చిన్న బిడ్డలను ట్యాకిల్ చేయడం అనేది చాలా ఛాలెంజింగ్ టాస్క్. నేను చేయను, నా కష్టం, నేను చేయలేను, నేను చర్చ్ లో ఉంటానంటే ఇంకెవరు లేరు, బాధ్యత నీదే. పాస్టర్గా యూ మస్ట్ టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ. ఇంకా యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి. సో నాకు దేవుడు ఇచ్చిన కొంత జ్ఞానాన్ని వారికి పంచుతూ ముందుకు కొనసాగుతున్నప్పుడు దేవుడు అద్భుత రీతిగా 1 year లో స్టార్టింగ్ నాకు నా బిడ్డలతో సహా ఇంకొక 3 బిడ్డలు ఉండేవాళ్ళు. వాళ్ళు 1 year లో ఎట్లా ఇప్పుడు తయారయ్యారంటే, మీరు బైబిల్లో ఏ లెసన్, ఏ స్టోరీలో క్యారెక్టర్ అడగండి, ఏ స్టోరీలో ఇంట్రడక్షన్, ఈ ఒక డేవిడ్ గురించి చెప్పు అని అంటే మొత్తం రోల్ ప్లే లాగా చెప్పేస్తారనమాట. అండ్ మెయిన్ థింగ్ క్రెడిట్ దేవునికి అండ్ పాస్టర్ గారి నడిపింపుని బట్టి సండే స్కూల్ మెటీరియల్ తెప్పించడం జరిగింది. ఆ 1 year బిడ్డలు అంత ఇదిగా డెవలప్ అయ్యారు అని అంటే సిఫి యొక్క కరికులం అనేది చాలా హెల్ప్ఫుల్ అయింది. ఈవెన్ నేను నా పర్సనల్ లైఫ్ లో అంత డెప్త్ గా నేను ఎప్పుడు చదువుకోలే.